హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు మీ తమ్ముళ్ళు చూశారు కదా, నెట్ వరంగల్లో ఉద్యోగాలు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, కేవలం ఇంటర్వ్యూతోటే. సో అవి ఏంటి ఉద్యోగాలు, మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో, వ్యూవర్స్ ఎవరైతే, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసేటువంటి వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. సో పాత వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, కంపల్సరీ నా వీడియోస్ని షేర్ చేయండి మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ. దానివల్ల ఇన్ఫర్మేషన్ కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కానీ చేరుతుంది కాబట్టి వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. సో చూడొచ్చు, మనకు నీట్ వరంగల్ అయితే ఉద్యోగాలు ఉన్నాయి. ఎలాంటి ఎగ్జామ్ లేదు, కేవలం ఒక ఇంటర్వ్యూతో మాత్రమే మనల్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో అవేం ఉద్యోగాలు ఏం కొత్త అనేది ఇప్పుడు చూద్దాం. మరి నీట్ వరంగల్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రతిపాదకను భర్తీ చేయడం కోసం వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. మనకు వరంగల్లో ఉంటుంది ఇది, నేట్ సెంట్రల్ సంస్థ అనమాట. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో అయితే మనకు అర్హత గల అభ్యర్థులను అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇందులో ఒప్పంద ప్రతిపాదకన అయితే జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. నోటిఫికేషన్ అయితే జారీ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 25th ఫిబ్రవరి లోపు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. సో ఏం ఉద్యోగాలు ఇంకా తను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. పోస్టులు అయితే మనకు 5 జాబ్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ 4 ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్ 1 ఉంది. మొత్తం 5 ఉద్యోగాలు ఉన్నాయి. 1 ఉన్నా 2 ఉన్నా కంపల్సరీ అప్లై చేయండి. అర్హత ఉన్న వాళ్ళైతే. 1 ఉంది కానీ వదిలేయద్దు, ఒక్కటే చెప్పలే, మీకే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో మొత్తం 5 జాబ్స్ ఉన్నాయి. సో మరి ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలంటే చూద్దాం. ఎలిజిబిలిటీ వచ్చేసి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యంతో పాటు సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కంపల్సరీ డిగ్రీ ఆర్ పీజీ పాస్ అయి ఉండాలి కంపల్సరీ క్యాండిడేట్. అదేవిధంగా వారికి ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉండాలంటే బాగా మాట్లాడడం, రాయడం రావాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకుని ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అప్లికేషన్ ఎలా చేయాలి అంటే ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాజ్ వెల్ as ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను, చూడొచ్చు. అన్ని స్మాల్ లెటర్సే. VRDEVI@nitnitw.ac.in .nitnitw.ac.in. ఓకే, ఈ సైట్స్కి, ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీరు మీ అప్లికేషన్ అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈమెయిల్ ఐడి VRDEVI@nitnitw అంటే .ac.in. దీనికైతే మెయిల్ పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అప్లికేషన్స్ను షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అప్లై చేస్తారు. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ చేసి మెరిట్ తీసి ఇంటర్వ్యూ ద్వారా మాత్రం ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.